ఎండాకాలం వస్తుంది కదా, నీళ్ళ తిప్పలు ఉంటాయి అని ఆఫీసర్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటారో తీసుకోరో తెలియదు కానీ అట్లనే ఆనాకాలం వస్తుందని జరాలు దగ్గులు జబ్బులు వస్తాయని సరిపోను మందులు డాక్టర్లను రెడీ చేస్తారో చేయరో కానీ చలికాలం వస్తుందని హాస్టళ్ల పిల్లగాండ్లకు గొంగళ్ళు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు కానీ అట్లనే సడక్ల మీద టక్కర్లు అవుతున్నాయని కొత్త రోడ్లు కూడా వేస్తారో వేయరో తెలియదు కానీ ఒక్క షాక్ ఉంది. ఆ ఆఫీసర్లు మాత్రం ముందు జాగ్రత్తలు అబ్బా ఆఫ్కారోళ్ళ ఆమ్దాని అలుగులు వారింది నిన్న. ఏమన్నా తక్కువ ఒక్కటే దినం 180 కోట్ల రూపాయల మంద అమ్ముడు పోయిందంట. తెలంగాణ వచ్చినాక ఒక్కరోజే గిన్ని కోట్ల మందమ్ముడు ఇదే మొదలంట అని చెప్తున్నారు ఆఫీసర్లు. అంత సెలవుల పుణ్యమే మళ్ళా. ఈ స్కూళ్ళ లెక్కనే మందు డిఫోలకు కూడా శివరాత్రి పండుగ సెలవులు ఇచ్చిండ్రు. 4 దినాలు మందు డిఫోలు తెరవరంట. పండుగ ముంగట ఆయితారం వచ్చే పండుగ నాడు సోమవారం మందు డిఫోలు బంద్ ఉంటాయి. ఇక మంగళవారం బుధవారం మందు ఎంత అమ్మినము ఇంకెంత అమ్మేది ఉన్నదంట అని లెక్కలు జరుగుతాయి. గందుకోసానికి 6 రోజులు కూడా బందే. 4 రోజులు మందు డిఫోలకు తాళం పెడితే ఎట్లా అంట అని దుకున ఫోన్లు మందు సూఫ్తోని ముందు సూఫ్తోని ఆలోచన చేసి డిఫోలకు ఎగబడ్డది. ఇక తాకుడు తాకితే 180 కోట్ల మాలు వచ్చి మందు దుకునాలలో పడ్డదన్నట్టు. ముందే ఎండాకాలం ఆయే దూఫ అనుకుంటా ఉరుకుతారు దుకాణాలకు. సర్ఫోన్ తెచ్చిపెట్టుకోకుంటే మందన్న ఎల్ నారాజు గారు అమలా. కానీ వచ్చిన మందుల బీరికీసలు అయితే తక్కువనే ఉంటాయి. ఫెగ్గేస్తోళ్ళకి ఏం లేదు కానీ బీరికీసలు గుంజటోళ్ళకే వచ్చింది తిఫలంతా. ఎండాకాలం వెళ్ళిపోయేదాకా కష్టకాలమే ఉన్నది పాపం.